ఈరోజు నేను ఎండు చేపల కూర చేస్తున్నాను. పనస గింజలు, వేరుశెనగ పప్పులు, ఎండు చేపలు వేసి కూర చేస్తున్నా. దానికి ముందు పనస గింజలు వేయించుకొని పొట్టు తీసుకుని ఇట్లా ఒలిచి పెట్టుకోవాలి. వేరుశెనగ పప్పులు వేయించి పొట్టు తీయకూడదు, వాటిని అట్లాగే ఉంచుకోవాలి. ఈ ఎండు చేపల్ని కొంచెం నూనె లేకుండా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఈ పొగలు వస్తాయి చూసావా, ఇట్లా కొంచెం పొగలు వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని అవి వాసన తెలుస్తాయి. వేగినట్టు కొంచెం అదొక రకమైన వాసన వస్తూ ఉంటుంది, పొగలు వస్తూ ఉంటాయి. సరిపోతుంది. ఇంకా బాగా వేగినట్టున్నాయి. ఇంకొంచెం వేగాలి. కొంచెం వేగితే బాగుంటుంది. వేయించకుండా అట్టాగే వేసామనుకో నీసు కంపు కొడతా ఉంటాయి. కూర అంతా అదొక రకమైన వాసన వస్తూ ఉంటుంది. ఇట్లా ఏం చేసుకుంటే బాగుంటుంది. చల్లారినాక తలకాయలు గీలేసి బాగా నీట్గా కడుక్కోవాలి. ఇట్లా వేసుకుంటుంది. 4-5 సార్లు బాగా రుద్ది కడిగితే అదంతా పోతుంది. చేసే కూర అయితే అసలు ఎండు చేపల కూర అంటే నమ్మరు, తెలియని వాళ్ళకి పెడితే అసలు. దాంట్లో టెక్నిక్ ఇదే, ఇది వేయించడమే టెక్నిక్. అది దాంట్లో వేయించడం వల్లే అది తెలియదు, ఎండు చేపల కూర అని తెలియదు. చాలు అడుగులు కూడా దాంట్లో ఉండే గెస్ అంతా మాడిపోయింది చూడు, వేగిపోయినాయి. ఇంకా స్టవ్ ఆపేస్తుంది. తలకాయలన్నీ ఇట్లా గిల్లి ఇవి వేరు చేసేయాలి. ఇవన్నీ తీసేయాలి, ఇవి పారేయాలి. ఇవి తినరు. ఇవన్నీ ఇట్లా ఒలిచేసుకోవాలి. వీటిల్లో చాలా రకాలు ఉంటాయి. అన్నిటికంటే నాకు ఈ చేపల కూర చేయడమే ఇష్టం. ఇదే ఎక్కువ రుచిగా ఉంటుంది. అందరికీ అన్నీ చేసుకుంటారు కానీ ఈ కూర ఉన్నంత టేస్ట్గా వేరే చేపలు అయ్యి ఉండవు. ఎండు చేపల కూరకి ఇవే బాగుండేది. ఈ చేపలే, వేరే చేపలు నాకు నచ్చవు. ఇంకా ఏంటి తాటాకు చేపలని, ఏంటో కడ్డీలని, అవన్నీ ఏంటంటే చాలా రకాలు చెప్తారు. నాకు అవన్నీ తెలియవు. కడ్డీలు అంటే ఎట్టుంటాయమ్మా? అయ్యా ఇట్లా సన్నగా లేకుండా ఇట్లా మన ఏళ్ళు ఎట్లా ఉందో అదే మాదిరి ఇంత పొడుగు ఉంటాయి చేపలు. అవి కడ్డీలు అంటారు. అవి కొంచెం ఉప్పుగా కూడా ఉంటాయి. ఉప్పు చేపలు కూడా ఉంటాయి. అవి ఉప్పు ఎక్కువగా ఉంటుందమ్మా వాటిల్లో. కూరకు అంత టేస్ట్ ఉండవు, బాగు. ఇదే నేను ముందు అసలు నేను చేపల కూర ఈ ఒట్టి చేపలు తినేదాన్ని కాదు. నేను ఎండు చేపల కూర పెళ్లి కాక ముందు పచ్చి చేపలే తినేదాన్ని. తర్వాత నేను ఇక్కడికి వచ్చినాక తాతను పెళ్లి చేసుకున్నాక ఇంట్లో అందరూ తింటా ఉంటే వాళ్ళ కోసం కూర చేస్తా ఉండి నేను తినడం మొదలు పెట్టాను. ఇప్పుడు వీటిల్లో ఈ పులుసు తింటా కానీ ఈ చేపలు తినలేను. నేను చేపలు పక్కన పెట్టేసి పులుసు మాత్రమే తింటాను నేను. ఇవి రుద్దుతా ఉంటే నీళ్ళు అంత మురిగ్గా వస్తున్నాయో అడుగునంత ఇసుక కూడా వస్తుంది. ఇట్లా రుద్ది కడుగుతూ ఉంటే నీళ్లు మురికిగా వస్తాయి. అడుగుని ఇసుకంతా ఉంటుంది. 2-3 సార్లు ఇట్లా రుద్ది కడిగి బాగా పక్కన పెట్టుకొని ఆ నీళ్ళు పారబోసేసి మళ్ళీ వేరే నీళ్లు పోసి మళ్ళీ రుద్ది కడుక్కుంటా ఉంటే అప్పుడు ఇసుకంతా పోతుంది. ఇదిగో చూడు, అడుగు ఇసుక ఎట్లా దేరుకొని ఉంటుందో. అదిగో చూసావా, ఇసుక కనబడుతుందా? అదంతా ఇసుక కూరలోకి వస్తుంది. ఉప్పుతో కడగరమ్మా, ఇట్లా ఇదే రుద్ది కడుక్కోవాలి. నీళ్లు పట్టుకొని ఎన్నిసార్లు కడుగుతారమ్మా? ఎన్నిసార్లు కడిగినా మంచిదేమ్మా. మనకు మురికి రాలేదు, నీళ్ళల్లో ఇసుక రాలేదు అనుకునే వరకు కడుక్కోవాలి. కొంతమంది నేను యూట్యూబ్లో చూశాను, నేను వేరే వాళ్ళు కూడా వేడి నీళ్లు పోసి కడగమని చెప్పారు. వేడి నీళ్లు పోసి కడిగితే అవి నానిపోయి పిసురుగా అయిపోయింది చేపలు. కడిగాను. నానబోసి కడిగితే వేడి నీళ్ళు పోసి 10 నిమిషాలు ఉండిచ్చి నీళ్ళల్లో కడగండి అని చెప్పారు వాళ్ళు. మరి వాళ్ళకి ఎంత వచ్చినాయో నాకు తెలియదు కానీ నాకు మాత్రం అవి మెత్తగా పోయినాయి. చేపలుగా లేవు. ఇది ఇట్లా కడుక్కుంటేనే చేపలు బాగా చెదిరిపోకుండా ఉన్నాయి. ఇసుక మట్టి కూడా అంతా పోయింది, శుభ్రంగా వచ్చినాయి. నీళ్లు మురికి తగ్గినాయి చూసావా, ఇందాకట అంత మురికి లేవు. ఇది 3వ కడగడం. 3వసారి. ఎన్నిసార్లు కడగాలి? మనకి అది ఇసుక రాలేదు, చేపల్లో నీళ్ళల్లో మురికి రాలేదు అని తెలుసుకునే వరకు ఇసుక లేదు చూడు. అది ఈ చేపల పొలుకులేయి, ఇసుక లేదు. చేపల పొలుకులేయి. ఇంకొకసారి కడిగితే సరిపోతుంది. అట్లా ఈ కడుక్కోవడానికి ఒళ్ళు బరువు ఎత్తి ఎక్కువసార్లు కడగకుండా వేసుకున్నాం అనుకో కూర నిండా ఇసుక ఉంటుంది. మళ్ళీ తినలేం, పారేయాలి కూర. పొలుకులు అంటే నా చేపలు ముక్కలు ఇరిగిపోయి పలుకులుగా వచ్చినాయి. అది
నీళ్లు చూడు, మురికి లేవు చూడు. ఇప్పుడు నేను చాలు కడగడం. అంటే నీళ్ళు కొంచెం బాగానే వచ్చినాయి కదా అమ్మమ్మ? బాగా వచ్చినాయి. ఇసుక కూడా రాళ్ళు అడుగున. ఇంకా క్లీన్ అయిపోయినట్టు. అయ్యే చేపలు కూడా బాగున్నాయి చూడు, అప్పుడులాగా నల్లగా లేవు. నీళ్ళు తెల్లగా వచ్చేసినాయి, మురికి లేదు చేపల్లో, పోయింది. అదేమో చేపల పొలుకు, కొంచెం పొలుకు పోయింది, అది అంతే, ఏమీ లేదు. ఇంకా కడగడం చాలు. ఉల్లిపాయలు చిన్న ముక్కలు వేయకుండా ఒక ఉల్లిపాయని 8 ముక్కలుగా కోసుకుంటే ముక్కలు తినేదానికి బాగుంటాయి, కూరలో బాగుంటుంది. చిన్న ముక్కలు అయితే కనపడవు దాంట్లో. పెద్ద ఉల్లిపాయలు తీసుకుని అట్లా 8 ముక్కలుగా కోసుకోవాలి దాన్ని, అంతే. కూరను బట్టి క్వాంటిటీ వేసుకోవాలి ఉల్లిపాయలు. నేను ఎక్కువే చేస్తున్నాను కాబట్టి 6 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. నేను పప్పులు కూడా ఎక్కువే తీసుకున్నాను. పనసగింజలను బట్టి పనసగింజలు, పప్పులను బట్టి చేపలు, ఉల్లిపాయలు అన్నీ వేసుకుని కూర చేసుకుంటే బాగుంటుంది. ముందు కోసుకున్నాం కదా ఉల్లిపాయలు కోసుకున్నాం కదా, అవి దీంట్లో వేసేస్తున్నా మనం కూర చేసుకునే దబర్లో. తర్వాత వేయించి పెట్టుకొని పొట్టు తీసి ఒలుచుకున్నాం కదా పనసగింజలు, అవి మళ్ళీ వేయించుకున్నాం కదా పప్పులు, పొట్టు తీయకూడదు. మన ఇష్టం, మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని పప్పులు. అంతే, అందరికీ పప్పులు ఎక్కువ ఉంటే ఇష్టం, అంటే నేను ఎక్కువ వేసాను పప్పులు. ఇష్టం లేకపోతే పప్పులు తగ్గించుకోవచ్చు. నా మాట పప్పులు ఉంటేనే ఇష్టం. మళ్ళీ మనం శుభ్రం చేసుకున్నాం కదా, డ్రైగా వేయించుకొని తలకాయలు గిల్లేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు చేపలు నీట్గా కడిగి పెట్టుకున్నాం, అవి కూడా వేసేసుకోవాలి. లేకపోతే ఉప్పు, కళ్ళుప్పు వేసుకుంటేనే కూరల్లో బాగుంటుంది. మనకి సరిపడగా కళ్ళుప్పు, పసుపు 2 స్పూన్లు పసుపు వేసేస్తున్నాను. మళ్ళీ పసుపు దీంట్లో తీసి పెట్టాను, నా పసుపు అయిపోయింది. కారం, మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలా. మన ఇంట్లో అందరూ కారం ఎక్కువ తింటారు కాబట్టి నేను కారం ఎక్కువ వేస్తున్నాను. తర్వాత చింతపండు, చింతపండు బాగా గుజ్జు తీసి పెట్టుకొని మనకి సరిపడగా చింతపండు గుజ్జు. తర్వాత నూనె. ఈ కూరకి నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా? నూనె ఎక్కువ ఉండాలి. నూనె వేస్తున్నా. నూనె ఎక్కువే వేయాలి కూరకి. మామూలు కూరల్లో తక్కువ వేసుకున్నా, నీసు కూరల్లోకి నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. చాలు. ఇప్పుడు దానికి సరిపడగా నీళ్లు పోసేయాలి. కూరకు సరిపడగా నీళ్ళు ఇచ్చేద్దాం ఇంకా కొంచెం. ఇంకా ఆ నీళ్ళు సరిపోతాయి. స్టవ్ వండించి స్టవ్ మీద పెడుతున్నా. లైటర్ అందుకో. ఇది ధనియాల పొడి. నేను బాగా ఎండబెట్టి పచ్చి ఆడించి పెట్టుకుంటాను ఎప్పుడు పొడి. ఇది కూరల్లో వేసుకోవడానికి ఇది బాగుంటుంది. ఈ ధనియాల పొడిలోకి ఈ తెల్లగడ్డలు, వెల్లుల్లిపాయలు అవి ఇవి వేసి మిక్సీ చేసుకొని ఈ కూర ఉడికిన తర్వాత లాస్ట్లో ఉప్పు కారం అన్నీ చూసుకొని దించే ముందు ఈ పొడి వేసి దించేయడమే కూర, అంతే. ఇంకా ఇదంతా బాగా కలిపేసి
అంతా బాగా కలిపి మూత పెట్టేస్తే కూర బాగా ఉడుకుతుంది. కూర అంటే ఉడకడం అంటే ఉల్లిపాయ కొంచెం గట్టిగా ఉండాలి, మెత్తగా ఉడికిపోకూడదు ఉల్లిపాయ. అది చూసుకొని ఉల్లిపాయ కొరికి చూసుకొని కొంచెం కరకర అనేటట్టుగా ఉన్నటప్పుడే దీన్ని ధనియాల పొడిను ఎల్లుల్లిపాయ రెండు మిక్సీ వేసుకొని దాన్ని కూరలో వేసి దించేసి ఇంకా తినడమే. దాని తర్వాత పసుపు చూసావా ఏ స్మెల్ వస్తుందో, కలర్ చూడు ఎట్లా ఉందో. ఇది నేను పసుపు కొమ్ములు తెప్పించి మనకు పండినప్పుడైతే మనకే ఉంటుంది, మనకు లేనప్పుడు నేను ఇట్లా బయట నుంచి పసుపు కొమ్ములు తెప్పించి అవి శుభ్రంగా కడిగి వాటిని ఉడకబెట్టి పసుపు కొమ్ముల్ని ఎండబెట్టి మళ్ళీ అదంతా నల్లగొట్టి మిషన్కి పంపించి ఆడించుకున్న పసుపు ఇది. పోయిన సంవత్సరం పసుపు ఇది. ఇప్పుడు కూడా ఇది ఈ సంవత్సరం కూడా బాగుంది, ఏమి ఎక్కడ పురుగు కానీ ఏమీ లేదు. కూరలో పసుపు చాలా ఎందాక, అందుకని మళ్ళీ ఇంకొక స్పూన్ పసుపు వేసాను కూరలో. కారం కూడా వేసావుగా? కారం కూడా వేసాను సరిపోలేదని. కారము, పసుపు, ధనియాల పొడి, రాగి పిండి అన్నీ కూడా నూనె ప్రతి ఒక్కటే నేను స్వయంగా తయారు చేయించుకుంటాను. నేను నూనె, పప్పు, వేరుశనగ పప్పులు, నువ్వులు మనకు పండుతాయి. వేరుశనగ పప్పులు నేను కొనుక్కొని గానుగాడించుకుని ఆ నూనె వాడతాను. నేను కొనే నూనె అసలు వాడను నేను. ఇంకా రాగులు మనకు పండుతాయి, అవి కూడా కడిగి ఆరబోసుకుని పిండి ఆడించి పెట్టుకుంటాను. కూర ఎంతసేపు ఉడుకుంటుంది? ఒక కూర 10 నిమిషాలు. ఒక 10 నిమిషాలు ఉడకాలి. ఉల్లిపాయలు అట్లా కనిపిస్తున్నాయి చూడు, పచ్చి పచ్చిగానే ట్రాన్స్పరెంట్ గా మారాలి. అవి ఇంకా ఆ కలర్ కనపడకూడదు అట్లా తెల్లగా. అవి మారితే అప్పుడు ఉడికినట్టు కూర. ఇంకా కాసేపు ఉడకాలి ఇది. ఇంకా కూర ఉడికొండొచ్చు, తీసి చూస్తాను. ఇంకా దాదాపు 20 నిమిషాలు ఉడికింది. 20 నిమిషాలు దాకా ఉడికింది. నూనెంతా బాగా పైకి తేలింది. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ గా వచ్చేసాయి, ఉడికిపోయింది. ఇంకెక్కువ ఉడకకూడదు, మెత్తగా ఉడికితే అది ఉల్లిపాయ తిన్నట్టు ఉండదు మనకి. అది పంటి కింద తగులుతా ఉంటే బాగుంటుంది. ఇవే అన్ని బాగా ఉడికిపోయినాయి. పనసగింజలు, పప్పులు అవి ఆల్రెడీ ఏగినాయి కాబట్టి బాగుంటాయి మెత్తగా. ఇంకా అది పులుసు కూడా ఈ రకంగా ఉండాలి. తర్వాత ఉప్పు, కారం, పులుపు అన్ని కలుపుకున్నాం. అన్ని చాలకపోతే మళ్ళీ వేసాను అంతా కూడా. ఇంకా ధనియాల పొడి, ఇది ఎల్లుల్లిపాయి మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇంకా కూరలో వేసేస్తున్నాను. ఇంకా 3 స్పూన్లు పొడి వేసాను. కూర ఎక్కువ కదా, కూరను బట్టి వేసుకోవాలి. ఇంకా దీన్ని బాగా కలిపేసి ఒక నిమిషం పాటు మూత పెట్టేసి ఆ పొడి అంతా కూర పెట్టేది దానికి. ఇది అన్నంలోకి అంత టేస్ట్గా ఉండదు, సంగటి అయితేనే బాగుంటుంది. అంటే తినేవాళ్ళకి నచ్చుతుందిలే. మనకి ఇంట్లో అందరికీ సంగటి అయితేనే నేను ఇష్టం బాగా. చాలామంది దోశలో తింటారు, చపాతీలో తింటారు. మూత పెట్టేస్తాను. ఇంకా ఆపేస్తున్నా స్టవ్. మా లోకి అచ్చంగా రాయలసీమ బిడ్డ ఎట్ట చేస్తున్నాడు అట్ట చేస్తున్నాడు. రౌండ్ గా ముద్ద చేసి దాని మధ్యలో గుంత పెట్టి అక్కడ కూర వేయించుకుంటాడంట. రాయలసీమ బిడ్డే కదా వాడు. మీరు రాయలసీమ బిడ్డలు అయితే మాకు ఎవరి చేపల కూర వద్దు, అదొద్దు, ఇదొద్దు అని ఎవరన్నా ఈ విధంగా చేశారా? అది తినే విధానం ఇది. అట్టే అద్దుకుంటారు. పట్టుమను. పనసగింజలు తక్కువ వేయాలా చూడు. చాలా సాల్ట్ వేసుకోండి, ఉప్పు తక్కువ ఉంటుంది. పప్పులు బాగుంటాయి అందుకే కదా. ఏమ్మా తగ్గించాలా చూడు. చాలా ముద్ద చూడు, ఇదిగో ముద్ద ఇట్లా చేస్తారు. మరి అందుకే మరి నేను పెట్టింది ముద్దలు చేస్తే మీకు ఆ విధంగా లోకినే చేసుకున్నాడు. చెయ్యి కాలుతా ఉంటుంది కదా, అయినా లోకి వేడి అనుకోకుండా ఇప్పుడు చేసుకున్నాడు.